టాలీవుడ్ బడా డిస్ట్రిబ్యూటర్‌గా, బడా నిర్మాతగా మారిన 'దిల్ రాజు'తో టాలీవుడ్‌లో సినిమా చేయలేని హీరోలే లేరనే చెప్పాలి. ఆయన కాంబినేషన్‌లో సినిమాలు చేయని హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు. మరి ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వాడిగా ఉన్న 'దిల్ రాజు' ఇంట శుభకార్యం జరిగితే, దానికి సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున హాజరు కాకుండా ఉంటారా? అస్సలుండరు. కానీ 'దిల్ రాజు' సోదరుడు కొడుకు హీరో ఆశీష్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎక్కువగా కనిపించకపోవడమే అందరికీ ఆశ్చర్యమేసింది. 'దిల్ రాజు' తన సోదరుడు కుమారుడి వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరకు, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మాజీ సీఎం కేసీఆర్ ఇలా అందరికీ ఆహ్వానాలు అందించారు. అందరి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ఆశీష్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఇన్వైట్ చేశారు. ఆశీష్, అద్వైతాల వివాహం రాజస్థాన్లో చేసిన దిల్ రాజు రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో నిర్వహించారు. మరి ఈ రిసెప్షన్‌లో తార్ల సందడి ఉంటుందనుకుంటే స్టార్స్ చాలా తక్కువగా కనిపించారు. అందులో రామ్ చరణ్ సింగిల్‌గా 'దిల్ రాజు' ఫంక్షన్‌కి హాజరు కాగా, నాగార్జున కొడుకు చైతూతో కలిసి హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రామ్, నాని లాంటి యంగ్ హీరోస్, మహేష్ తరపున ఆయన సతీమణి నమ్రత వచ్చారు. ఇక హీరోయిన్స్‌లో రష్మిక, శ్రీలీల కనిపించగా, ఈ వేడుకలో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ బాలయ్య వంటి స్టార్ హీరోస్ కనిపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేసిన అభిమానులకి వారు ఈ ఈవెంట్‌లో కనిపించకపోవడంతో డిసప్పాయింట్ చేయడం కాదు, షాక్ అయ్యేలా చేసింది.